నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించొద్దు. నువ్వు కష్టపడి నువ్వు అనుకున్నది చెయ్యి అంతే. ఒకసారి నిలబడిన తర్వాత, యుద్ధంలోకి వచ్చిన తర్వాత వెనక ముందు చూడటం అనేది లేదు, ముందుకెళ్ళిపోవటమే అని. అదే జరిగింది నాకు కూడా. శోభన్ బాబు గారు గీతోపదేశం చేశారు నాకు. హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేద్దాం అనగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఆయన చెప్పిన సలహా మీరు చేద్దామని అనుకుని 4 పక్కల తిరిగాను హైదరాబాద్ అంతా. చాలామంది స్నేహితులు సలహా ఇచ్చారు, ఏమంటే హైదరాబాద్లో మీరు రియల్ ఎస్టేట్ చేయలేరు, మీలాంటి వాళ్ళు అసలు పనికిరారు, ఇక్కడ రౌజీయం గోండాయిజం అన్నీ ఉంటాయి, ఒకళ్ళు వేసిన సైట్లో మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి రాళ్ళు పీకేసి మళ్ళీ ఇంకో సైట్ అని అమ్మేస్తూ ఉంటారు, మీరు అనవసరంగా దీంట్లో ఇబ్బంది పడతారండి అన్నారు. సార్ నేను ఒకే మాట చెప్పాను ఆయనకి, నాణ్యానికి బొమ్మ బొరుసు అని 2 పక్కల ఉన్నట్టుగా ప్రతిదానికి కూడా మంచి చెడు అనేది ఉంటుందండి. మీరందరూ ఒకవైపు నుంచే చూస్తున్నారు, నేను రెండో వైపు నుంచి చూస్తున్నానండి అన్న. ఏమిటది అన్నారు. మనిషి తినటానికి తిండి ఎంత ముఖ్యమో, కట్టుకోవడానికి బట్టలు ఎంత ముఖ్యమో, ఉండటానికి ఇల్లు కూడా అంతే ముఖ్యం. పెళ్ళైన ప్రతివాడు కూడా నాకు అంటూ ఒక ఇల్లు కావాలి, నా సొంత ఇంట్లో నేను ఉండాలి, అది చిన్నదైనా పర్వాలేదు, పెంకుటిల్లు అయినా పర్వాలేదు, ఒక గుడిసైనా పర్వాలేదు అని చెప్పి తనకున్న డబ్బులను బట్టి, తనకున్న స్తోమతను బట్టి డైరెక్ట్గా కొనుక్కునే వాళ్ళు డైరెక్ట్గా ఇళ్ళే కొనుక్కుంటారు. లేదు కొద్దిగా అప్పుడప్పుడే జీవితంలో పైకి వస్తున్న వాళ్ళు అయితే కనీసం ఓ 300 గజాలు కొనుక్కుందాం ఎక్కడో చోట, తర్వాత డబ్బులు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకుందాంలే అని కొనుక్కుంటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ, నాకంటూ నేను సొంత ఇంట్లో కొనుక్కోవాలి, నా సొంత ఇంట్లో నేను ఉండాలి అని. అలాంటి కళని నిజం చేసే వ్యాపారం ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ డెవలపర్. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన వ్యాపారం అండి. కొంతమంది దీనిలో మిస్యూజ్ చేస్తున్న మాట వాస్తవం కాదని నేను అన్న, కానీ కొన్ని సిస్టమ్స్ మనం కూడా చేసుకోవాలి. ఏపీ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ మేము పెట్టినప్పుడు నారి రంగారావు గారు, మేమందరం కూడా ఇక్కడ కూర్చొని పెద్దలు కూడా చాలామంది ఉన్నారు, మేమందరం కలిసి అసోసియేషన్ పెట్టుకున్నప్పుడు మేమందరం కూడా అదే అనుకున్నాం, విధానంలో మనం మార్చాలి, నీతిగా చెయ్యాలి, నిజాయితీగా చెయ్యాలి. మనం నమ్మి ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ కళలను నిజం చేయాలంటే నిజాయితీగా చేయాలి అని చెప్పి మేమందరం మాలో మేము అనుకొని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టుకొని వాటిని తూచా తప్పకుండా పాటించాం. కాబట్టే వాళ్ళ హైదరాబాద్లో ఇంత అద్భుతంగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మేము ఎస్ సార్ ఐ మీన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ.